హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్స్ టీమ్. ఈరోజు వీడియోలో వేదిక్ మ్యాథ్స్లోని స్టెప్ అడిషన్ మెథడ్ని నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను నార్మల్గా నెంబర్స్ తీసుకున్నాను. మామూలుగా మనం అడిషన్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తాము, బట్ దీంట్లో అయితే రైట్ సైడ్ నుంచి 8 + 1 0 9గా రాసుకోవాలి. అంటే 9గా రాసుకోకూడదు, 0 9గా రాసుకోవాలి సింగిల్ డిజిట్ని. అలాగే 9 9 18 చూడండి, నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ అలాగే 6 + 18 అనేది 14ని ఇలాగ వన్ స్టెప్ కిందికి వేసుకుంటూ రావాలి. సింగిల్ డిజిట్ 9 వచ్చింది కాబట్టి మళ్ళీ 0 9గా రాసుకోవాలి. మళ్ళీ నార్మల్ అడిషన్ మనము చేసుకోవాలి. 8 + 1 9, 9 + 1 10 నార్మల్గా మనము వేసుకుంటాం కదండి అడిషన్లో, అలాగే వేసుకోవాలి. సో ఇలాగా స్టెప్ అప్ అడిషన్ మెథడ్ అనేది వేదిక్ మ్యాథ్స్లో నేను ఈ మధ్య చూశాను. సో మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను. అండ్ అలాగే మీరు కూడా మీకు ఇష్టం వచ్చినటువంటి నంబర్ని తీసుకొని సేమ్ ఇదే విధంగా అడిషన్ చేయండి. బట్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, రైట్ సైడ్ నుంచి. ఆన్సర్ అయితే మాత్రం సేమ్ వస్తుంది. చూడండి, నేను ఇంకో అడిషన్ కూడా తీసుకొని చేస్తున్నాను. 3 + 4 7, అదైతే 7గా రాయకూడదు, 0 7గా రాయాలి. అండ్ 2 + 5 0 7, 6 + 1 0 7, 3 + 1 0 4. సో నార్మల్ అడిషన్ 4 7 7. మనం నార్మల్ అడిషన్ చేసినా కూడా ఇలాగే వస్తుంది, బట్ కొంచెం యూజ్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా దీంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. మనకు తెలిసినటువంటి అడిషన్ మెథడ్ సింగిల్ మెథడ్ అనుకుంటాము, కానీ చాలా అడిషన్ మెథడ్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే నేను స్టెప్ అడిషన్ మెథడ్ చూపిస్తున్నాను. మరిన్ని వీడియోస్లో బ్యాలెన్సింగ్ మెథడ్, డాట్ అడిషన్ మెథడ్ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. అండ్ మా బాబుకి నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో స్పీడ్ అయితే మాత్రం చాలా బాగా ఇంక్రీజ్ అయిందనమాట. సో మీ పిల్లలకు కూడా ఈ మెథడ్లో నేర్పించండి. ఈ హాలిడేస్ని ఇలా యూజ్ చేసుకోండి. మీ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ సంథింగ్ డిఫరెంట్గా వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి.